భారతీయులంతా ఆశించిందే జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం. సో పాకిస్తాన్లోని 5 ఉగ్రవాద స్థావరాలు, అలాగే పీఓకేలోని 4 ఉగ్రవాద స్థావరాలపై భారత మిసైళ్లు విరుచుకుపడ్డాయి. 30 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ ఇది మనము ఎక్స్పెక్టెడే, ఎందుకంటే ఇప్పటికే 15 days అయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అందువల్ల నేను గతంలో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈసారి ఒక బాలాకోట్ ఉండదు, అనేక బాలాకోట్లు ఉంటాయి. తీవ్రవాద స్థావరాల్ని, తీవ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది అన్నాను. ఇవాళ మీరు ఈ దాడి చూస్తే క్లియర్గా దీంట్లో ఒకటి మల్టిపుల్ లొకేషన్స్లో హిట్ చేశాను. అంటే 9 ప్లేసెస్లో మిసైల్ అటాక్ జరిగింది. ఈ 9 ప్లేసెస్లో ఇప్పటి వరకు 90 మందికి పైగా చనిపోయారని అంచనా. లేటెస్ట్ మీడియా కథనం నేషనల్ మీడియాలో 90 మందికి పైగా చనిపోయారు. ఇంకా ఈ నెంబర్ పెరగవచ్చు అని కూడా అంటున్నారు. ఇందులో ఎవరైనా పెద్ద తలకాయలకు కూడా ఉండవచ్చు అని కూడా అంటున్నారు. తీవ్రవాద సంస్థలకు నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఉన్నారా అని. ఎందుకంటే ఇది హఫీజ్ సయీద్ నడిపేటువంటి స్థావరంపై కూడా అటాక్ జరిగింది. సో అక్కడ సమీపంలోనే హఫీజ్ సయీద్ ఉంటాడు అని కూడా సమాచారం. సో అందువల్ల ఎవరైనా ప్రామినెంట్ టెర్రరిస్టులను టార్గెట్ కూడా చేసి ఉండవచ్చు అని ఈ సమాచారం మనకు ఫ్యూ అవర్స్లో తెలుస్తుంది. సో అందువల్ల మొదటిది ఇది మల్టిపుల్ లొకేషన్. మీకు బాలాకోటేమో ఒకటే లొకేషన్ పైన స్ట్రైక్ చేశాం. ఇది మల్టిపుల్ స్ట్రైక్స్, అంటే 9 ప్లేసెస్లో స్ట్రైక్ చేశాం. ఇది మొదటి పాయింట్. రెండవది, మీకు ఇందులో క్లియర్గా మీకు ఈ దాడి ఎక్కడ పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్స్ని మనం అటాక్ చేయలే. బాలాకోట్లో కూడా అదే చేశాం. పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్స్ని అటాక్ చేయలే. ఒక రకంగా చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ అండ్ మోర్ అని చెప్పాలి. ఎందుకు సర్జికల్ స్ట్రైక్స్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో జరిపే దాడుల్ని సర్జికల్ స్ట్రైక్స్ అంటాం. ఎందుకు అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ భారత భూభాగంగా మనం భావిస్తాం. అందువల్ల మన దేశ భూభాగం పైన మనము అటాక్ చేస్తే దాన్ని మిలిటరీ అటాక్ కాదు కదా, అది సర్జికల్ స్ట్రైక్ అంట. ఎందుకంటే మన భూభాగం పైన మనము అటాక్ చేసాం. పాకిస్తాన్ ఆక్రమణలో ఉండవచ్చు, అది కానీ మన భూభాగం కనుక దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లొకేషన్స్ పైన సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరిగాయి. అదే సమయంలో బాలాకోట్ స్ట్రైక్స్ అంటే ఇప్పుడు కూడా అలాంటి స్ట్రైక్స్ అవి ఏంటంటే పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి దాడి జరగడం. ఇప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్ మీకు పుల్వామా దాడుల తర్వాత జరిగింది. మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని బాలాకోట్లో టార్గెట్ చేసి, ఇది డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడం వేరు, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటేనేమో ప్రస్తుతం 2 దేశాల మిలిటరీ ఎక్కడున్నాయి, సరిహద్దు కాదు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అంటున్నప్పుడు మనం ఎల్ఓసిని సరిహద్దుగా అంగీకరించాము. సో సరిహద్దు కూడా దాటి, అంటే అగ్రీడ్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి పాకిస్తాన్ సవరెన్ టెరిటరీలోకి వెళ్ళి టార్గెట్ చేయడాన్ని బాలాకోట్ స్ట్రైక్స్ ఉదాహరణ. వీటిని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాం. ఇప్పుడు కూడా కొన్ని స్ట్రైక్స్ పాకిస్తాన్లోని డీప్ ఇన్సైడ్ అంటే పాక్ సవరెన్ టెరిటరీపై కూడా అటాక్ చేశాం. ఈసారి ఖైబర్ పఖ్తూన్ఖ్వానే కాదు, కీలకమైంది అంటే పంజాబ్ రాష్ట్రంపై కూడా చేశాం. లాహోర్ సమీపంలో కూడా ఒక అటాక్ చేశాం. ఇందులో పంజాబ్ ముఖ్యం ఏంటంటే పంజాబ్ ఈజ్ సింబాలిక్. మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బాలాకోట్పై స్ట్రైక్ చేయడానికి పంజాబ్ స్ట్రైక్ చేయడానికి ఒక మౌలికమైన తేడా ఉంది. పంజాబ్ నుంచే ఆర్మీ వెటరన్స్ అంతా వచ్చింది. ఈవెన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ దానికి నాయకత్వం వేస్తున్న ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ రాష్ట్రం కూడా పంజాబ్. సో పాక్ ఆర్మీకి చెందిన మీరు అసీం మునీర్ నుంచి మొదలుకొని పాక్ ఆర్మీ వెటరన్స్ అంతా పంజాబ్ బేస్ నుంచి వస్తారు. అందుకే పంజాబ్లో గ్రీన్ పాక్ ఇనిషియేటివ్ అని వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తే సింధులో దాని మీద వ్యతిరేకత కూడా వస్తుంది. సో పాకిస్తాన్ పాలిటిక్స్ను, పాకిస్తాన్ ఆర్మీని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు డామినేట్ చేస్తారు. అందువల్ల సింబాలిక్గా పంజాబ్లోని టార్గెట్లను కూడా అటాక్ చేశాం.
దీనివల్ల మెసేజ్ ఏమి ఇచ్చాం అసీం మునీర్ అండ్ గ్యాంగ్కి ఏంటంటే, నీ ప్లేస్లో వెళ్ళి నీ ఊర్లోనే అటాక్ చేస్తా, ఏం చేసుకోపో అని. అందువల్ల మల్టిపుల్ అటాక్సే కాదు, పంజాబ్లో అటాక్ చేయడం కూడా ఒక సింబాలిక్. ఇందులో మనము మిసైల్స్ తోటి ఇప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే, ఇండియన్ టెరిటరీ నుంచి ఫైర్ చేసిన మిసైల్స్ ద్వారా అటాక్ చేశాం మనం. ఏ మిసైల్ వాడామో ఇంకా సమాచారం రావాలి. బహుశా బ్రహ్మోస్ మిసైల్ వాడి ఉంటామా అని. బ్రహ్మోస్ మిసైల్ ఏమో భారత్ రష్యా కలిపి సంయుక్తంగా చేసినటువంటి మిసైల్. సో బ్రహ్మపుత్ర మస్కోవా నదులకు కలిపితే బ్రహ్మోస్ అంటాం. సో ఆ బ్రహ్మోస్ క్షిపణి ఇండియా ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. సో ఆ బ్రహ్మోస్ క్షిపణి వాడామా, మరి ఇంకో క్షిపణి వాడామా, ఇంకా సమాచారం రావాలి. కానీ క్లియర్గా మిసైల్స్తో టార్గెట్ చేశాం. పాక్ మిలిటరీ అసెట్స్ను వేటిని మనం టార్గెట్ చేయలేదు, పాకిస్తాన్ సివిలియన్స్ను కూడా మనం టార్గెట్ చేయలేదు. ఇక మరో ముఖ్యమైందంటే బాలాకోట్లో స్ట్రైక్ చేసింది ట్రైనింగ్ క్యాంపును, అంటే తీవ్రవాదుల శిక్షణా శిబిరాన్ని టార్గెట్ చేశాం. ఇప్పుడేమో మనము లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ ఈ 2 సంస్థల హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేశాం. ఇక ఇప్పుడు మసూద్ అజర్ మన భారత విమానం కందహార్కు ఆఫ్ఘనిస్తాన్కి హైజాక్ చేసి తీసుకెళ్తే ప్రయాణికులు విడుదల చేయడానికి భారత ప్రభుత్వం అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం మసూద్ అజర్ని అప్పచెప్పింది. ఆ మసూద్ అజర్ నెలకొల్పినటువంటి స్థావరంపై కూడా దాడి చేశాం. హఫీజ్ సయీద్ తీవ్రవాద దాడులకు, ముంబై దాడులతో సహా అన్ని దాడులకు ప్లాన్ చేసి శిక్షణ ఇచ్చి కూర్చునేటువంటి ప్లేస్ కూడా టార్గెట్ చేశాం. మురిద్కే అంటారు. సో ఇలాంటి ప్లేసెస్ని కూడా మనం టార్గెట్ చేశాం. అంటే క్లియర్గా 2 ప్రఖ్యాత తీవ్రవాద సంస్థలు, ఇవే కాకుండా ఇతర తీవ్రవాద సంస్థలకు కూడా టార్గెట్ అయి ఉంటాయని అంచనా. ముఖ్యంగా లష్కర్ ఈ తోయిబా ఎందుకు కీలకం అంటే, ఇప్పుడు పహల్గామ్ దాడులకు కూడా పాల్పడింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని. ఇది లష్కర్ ఈ తోయిబా అవుట్ఫిట్. 2019 తర్వాత ఆర్టికల్ 370 రద్దు అయ్యాక లష్కర్ ఈ తోయిబా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా యునైటెడ్ నేషన్ డిక్లేర్ చేసినాక లష్కర్ ఈ తోయిబా తన కొత్త రూపంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరుతో తన ఇస్లామిక్ ఐడెంటిటీని దాచిపెట్టి ఇండియాలో ఆపరేషన్ చేస్తుంది. అందువల్ల నేరుగా పహల్గామ్ దాడులను రచించి అమలు చేయించిన లష్కర్ ఈ తోయిబాపై కూడా అటాక్ చేశాం. సో అందువల్ల క్లియర్గా 9 ప్లేసెస్ని అటాక్ చేశాం. 90 టెర్రరిస్టులకు పైగా చనిపోయారు. ఇది ఇండియన్ టెరిటరీ నుంచి ఫైర్ చేసిన మిసైల్స్తో అటాక్ చేశాం. లష్కర్ జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేశాం. తీవ్రవాద సంస్థల బేస్ లాంచ్ ప్యాడ్స్ పైన అటాక్ చేశాం. పీఓకేల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చేశాం. ఏకకాలంలో పాకిస్తాన్ టెరిటరీలో చేశాం. ఖైబర్ పఖ్తూన్వాలో పంజాబ్లో చేశాం. లాహోర్ సమీపంలో చేశాం. అందువల్ల ఒక రకంగా ఇది కాంప్రిహెన్సివ్ అటాక్ ఆన్ పాకిస్తాన్, అంటే ఒక సమగ్రమైన దాడి. బాలాకోట్ ఇదే ప్రిసిషన్ దాడి అయితే, ఇది నాట్ జస్ట్ ఎ ప్రిసిషన్ అటాక్, ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ అటాక్. ఇక పాకిస్తాన్ ఏం చేస్తుంది దీనిపైన? ఆల్రెడీ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి పైన దాడులు, ఇండియా పైన ఎల్ఓసి లాస్ట్ మోర్ దెన్ నియర్లీ 2 వీక్స్ పాకిస్తాన్ కాల్పుల విరమణ కూడా ఉల్లంఘించి ఆర్మీతో ఎల్ఓసిలో ఎంగేజ్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు స్మాల్ గన్స్ వాడారు. ఇప్పుడు మొదటిసారి ఇన్సిడెంట్ జరిగాక ఆర్టిలరీ గన్స్ కూడా వాడుతున్నారు. సో అందువల్ల ఆర్టిలరీ గన్స్ వాడుతుంటే ఇండియన్ ఆర్మీ రెస్పాండ్ అవుతుంది ఎల్ఓసి దగ్గర. సో ఎల్ఓసి దగ్గర ఆల్రెడీ మొదలైంది దీని రియాక్షన్. ఇక తర్వాత ఏం చేస్తుంది పాకిస్తాన్? మళ్ళీ భారత్ పైన కౌంటర్ దాడి చేస్తుందా, సో ఇండియన్ స్థావరాల పైన అటాక్ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే మనమంటే భారతదేశంలోకి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది కనుక తీవ్రవాదం పైన దాడి చేశాం, తీవ్రవాదుల స్థావరాల పైన దాడి చేశాం. పాక్ సివిలియన్ టార్గెట్స్ పైన అటాక్ చేయలే, పాక్ మిలిటరీ టార్గెట్స్ పైన అటాక్ చేయలే. అంటే వార్ ఎస్కలేట్ ఇది వార్ రూపంలో యుద్ధం స్థాయికి పోకుండా చాలా జాగ్రత్తగా అటాక్ చేశాం. అంటే ఇండియా యుద్ధాన్ని కోరుకోవడం లేదు అనేది చాలా స్పష్టమైన సంకేతం పాకిస్తాన్కి ఇచ్చాం, ప్రపంచానికి ఇచ్చాం. యునైటెడ్ నేషన్ చార్టర్లో ఉన్న రైట్ టు డిఫెన్స్ను ఉపయోగించుకుంటున్నాం. మా పైన దాడి చేసిన వారిపైన మేము దాడి చేస్తాం, మా పైన దాడి చేయడానికి ఉపక్రమించిన వారిపైన
మేము న్యూట్రలైజ్ చేస్తాం. ఈ స్టాండ్ మనం తీసుకున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ రిటాలియేట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇండియన్ మిలిటరీ స్థావరాలపైన చేస్తే అది డైరెక్ట్ వార్ అవుతుంది. సో మనమేమి పాకిస్తాన్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ట్రైనింగ్ క్యాంప్ ఇండియాలో లేదు కదా. మనమేమి ఖైబర్ పఖ్తూన్వాలో పనిచేసే టెహ్రీక్ తాలిబాన్ ట్రైనింగ్ క్యాంప్ ఇండియాలో ఎక్కడా లేదు కదా. పాకిస్తాన్ పైన దాడులు చేసే ఏ సంస్థ ఇండియా నుంచి ఆపరేట్ కావడం లేదు. ఇప్పుడు మరి ఎవరిపైన దాడి చేస్తారు అనేది మనం చూడాలి. ఇప్పుడు పాకిస్తాన్ రిటాలియేట్ చేయగలుగుతుందా? చేస్తే ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఇండియన్ మిలిటరీ అసెట్స్ పైన దాడి చేస్తే మాత్రం చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ వార్. ఇప్పుడు మనం ఎస్కలేట్ చేయలేదు ఇప్పటి వరకు. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది ఈ మిలిటరీ అఫెన్సివ్కు ఇమీడియట్గా ప్రాపగండా అఫెన్సివ్ మొదలుపెట్టింది పాకిస్తాన్. ముందు ఇండియన్ సోల్జర్స్ను ప్రిజనర్స్ ఆఫ్ వార్గా పట్టుకున్నాం, యుద్ధ ఖైదీలుగా అన్నారు. తర్వాత అలాంటిది ఏమీ లేవని కూడా అంగీకరించారు. కానీ ఈ దాడి బాలాకోట్ దాడేమో జరగలేదని పాకిస్తాన్ వాదిస్తూ వచ్చింది. పాకిస్తాన్ వాదన ఏంటంటే బాలాకోట్లో ఏం జరగలేదు, ఇవన్నీ కహానీలు చెప్తుంది భారతదేశం అని. పాకిస్తాన్ రిఫ్యూజ్ టు ఎక్నాలెడ్జ్ ద అటాక్. కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ యాక్సెప్టెడ్ అటాక్ జరిగింది అని. అయితే మనం 9 ప్లేసెస్లో అటాక్ చేశామని భారత్ నుంచి వస్తుంటే వార్తలు 4 ప్లేసెస్లోనే అటాక్ చేశారు, 3 ప్లేసెస్లో అటాక్ చేశారని పాకిస్తాన్ తగ్గించి చెప్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్కి ఇది ఒక చెప్పుదెబ్బ లాంటిది. అందువల్ల సహజంగానే వారు దీన్ని అండర్మైన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ కోల్పోయి ఉన్నారు కనుక ఇప్పుడు పాక్ ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కోవటానికి, మోహన్ చాటేసుకోవటానికి దీన్ని నాన్ సీరియస్ ఆపరేషన్గా చెప్తారు. కానీ ఈసారి మాత్రం ఎక్నాలజీ కూడా చేశారు అటాక్ జరిగింది అని. సో రిటాలియేట్ చేసే ప్రమాదము, చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత జరిగాక ఊరుకోరు కదా. కానీ ఎక్కడ చేస్తాననే దాన్ని బట్టి ఫర్దర్ ఎస్కలేషన్ ఆధారపడి ఉంటుంది. ఇండియా కూడా ఇదేమీ అయిపోయింది అని ఏం చెప్పలేము మనం. ఈ 9తో కథ ముగిసింది, ఇక మేము సాటిస్ఫై సమాప్తమే అంటలేము మనం. అందువల్ల మేబీ పాసిబుల్ అటాక్స్ లేదా ఇదొక రొటీన్గా ఉండవచ్చు. సో ఎక్కడ క్రాస్ బార్డర్ అటాక్స్, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అయింది, బాలాకోట్ స్ట్రైక్స్ అయినాయి, ఇప్పుడు 9 ప్లేసెస్లో ఆపరేషన్ సింధూర్ అయింది. దిస్ మే బికమ్ ఎ న్యూ నార్మల్. సో అప్పుడప్పుడు అడప మనకు సమాచారం వచ్చినప్పుడల్లా ఈ తీవ్రవాద స్థావరాలపైన అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రిసిషన్ ఇంటెలిజెన్స్తో జరిగిన అటాక్ ఇది. ఇప్పుడు కరాచీ సమీపంలో జరిగిన అటాక్ కానీ, మీకు ఈ హఫీజ్ సయీద్, మసూద్ అజర్లా క్యాంపులకు దగ్గరగా కూడా అటాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అందువల్ల చాలా ప్రిసిషన్ సమాచారంతో అటాక్ చేశాం. సో మనకు ఇంకా పూర్తి సమాచారం రావాలి. దీన్ని వెంటనే మనం డిప్లొమాటిక్ అవుట్రీచ్ కూడా మొదలుపెట్టాం. ప్రపంచ దేశాలతో మాట్లాడుతున్నాం, ప్రపంచ దేశాధినేతలకు తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ కూడా అర్థం కావాల్సిందంటే 5 ఏళ్ల కిందటి ప్రపంచం కాదు ఇది, 10 ఏళ్ల కిందటి ప్రపంచం కాదు, 20 ఏళ్ల కిందటి ప్రపంచం కాదు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మన దేశ భూభాగంలోకి చొరబడినా మనము బార్డర్ ఎల్ఓసి దాటలే. వాజ్పేయి ప్రభుత్వం క్లియర్ ఆర్మీకి ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఎల్ఓసి దాటకూడదు అని. ఎల్ఓసి ఈవెన్ సరిహద్దు పక్క పెట్టండి, ఎల్ఓసి దాటకూడదని. వాడు మన లోపలికి వచ్చి మన చొరబడి బంకర్లలో దాక్కుంటే మన భూభాగంలోనే వాళ్ళు అటాక్ చేశాను తప్ప సరిహద్దు దాటడం పక్క పెట్టు, ఎల్ఓసి దాటలే. కానీ ఎందుకు అప్పుడున్న ప్రపంచం వేరు, ఇప్పుడున్న ప్రపంచం వేరు. వాజ్పేయి చేతకాని వాడు కాదు కదా. సో అందువల్ల దేశంలో 1971లోనే ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే బంగ్లాదేశ్ విమోచన సమయంలో 90,000కు పైగా సైనికులు లొంగిపోయారు ఇండియాకు. సో పాకిస్తాన్కు మనము చాలాసార్లు బుద్ధి చెప్పాం. కార్గిల్లో వాజ్పేయి ప్రభుత్వ సమయంలో బుద్ధి చెప్పాం, బంగ్లాదేశ్ విమోచన సమయంలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో బుద్ధి చెప్పాం. ఇలా చాలాసార్లు బుద్ధి చెప్పాం, ఏం కొత్త కాదు. అందువల్ల ఈ బుద్ధి చెప్పిన క్రమంలో అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది ఎందుకంటే ఈ తీవ్రవాదం ప్రమాదకరము అని. ఎందుకంటే గ్రోయింగ్ అసహనం పెరుగుతుంది ప్రపంచంలో. అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఐసోలేట్ అయి ఉన్న సమయంలో, ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉన్న సమయంలో మనం ఈ దాడి చేసాం. అయితే ఈ దాడి మనము ఐసోలేట్గా చూడవద్దు. ఈ దాడితో ఎకనామిక్ అటాక్ కూడా చేసాం, ఫిజికల్ అటాక్. ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దగ్గరికి వెళ్తున్నాం, ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తున్నాం. పాకిస్తాన్ డబ్బులు ఇవ్వద్దని, పాకిస్తాన్ గ్రే లిస్ట్లో పెట్టండి, తీవ్రవాదం ఫైనాన్స్ చేస్తుంది, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం, ట్రేడ్ కంప్లీట్గా ఆపివేశాం. ఇలా
సిరీస్ ఆఫ్ మెజర్స్లో భాగంగా దీన్ని చూడాలి. అందువల్ల ఇట్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ లెవెల్ అటాక్ కంపేర్డ్ టు బాలాకోట్. బాలాకోట్తో పోలిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీలో ఇది హయ్యర్ అటాక్ లాగా క్లియర్గా కనబడుతోంది. చూడాలి మన పాకిస్తాన్ మన వాళ్ళ వివరణ ఎలా ఉంటుంది, పాకిస్తాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. సో జరిగిన దానికి రీకన్సైల్ అయిపోయి నోరు మూసుకొని కూర్చుంటారా, లేదా మళ్ళీ ఇండియా పైన అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తారా? ఇక్కడ మనకు S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. అంటే రష్యా నుంచి కొన్న S-400 మిసైల్ డిఫెన్స్, అమెరికా ఆంక్షల్ని కూడా ఎదుర్కొని కొన్నాం. అది పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ను ఆపగలుగుతుంది. సో అందువల్ల చూడాలి వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్.